ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రాను రాను మరీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష కూటమి, ఒక తెలుగుదేశం పార్టీ, ఒక జనసేన పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికైతే ఎప్పుడో వచ్చేసినాయి. అయితే దానికి విధి విధానాల రూపకల్పనలోనే కాస్తంత జాప్యం జరుగుతున్నది అని సర్వత్రా అక్కడ ఇతర పార్టీల్లో కానివ్వండి, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కానివ్వండి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ వస్తున్నది. మొన్న యువగళంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద కనిపించటము, మాట్లాడటం కూడా ఆ పొత్తుకి మరింత బలాన్ని చేకూర్చినట్టు అయింది. అయితే ఇదంతా కూడా ఒక పార్శ్వం అయితే, ఇంకొక పార్శ్వం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, అసలు కేటాయించే స్థానంలో ఎవరున్నారు, తీసుకునే స్థానంలో ఎవరున్నారు అనేది కూడా ఒక పెద్ద అనుమానాస్పదం, సందేహాస్పదమైన ప్రశ్నగా చర్చల్లో నడుస్తున్నది కూడా. అట్ ది సేమ్ టైము ఒకవేళ పొత్తులు పెట్టుకొని సీట్ల దగ్గర అంగీకారం కుదిరి మొత్తం మీద పోటీ చేస్తే తర్వాత ముఖ్యమంత్రి ఎవరు, ఇది కూడా ఒక పెద్ద సందేహాత్మక క్వశ్చన్గానే చర్చలో నడుస్తున్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాలు ఉన్నాయి, అనుభవం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న రాష్ట్ర సంక్షోభ పరిస్థితికి ఆయనే తగిన ముఖ్యమంత్రి అని చెప్పి సాక్షాత్తు మన లోకేష్ గారు కూడా ప్రకటన చేయడంతో ఇది మళ్ళీ ఇంకొకసారి ఒక చిన్న నిప్పురవలాగా రాజుకోవటం మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ వారాహి యాత్రలో కూడా ఈ ముఖ్యమంత్రి పదవి గురించి 1-2 సందర్భాల్లో ఆయన ప్రస్తావించారు. అయితే ఆయన ప్రస్తావనలన్నీ కూడా జస్ట్ క్యాజువల్గా వచ్చినవే తప్ప ఆయన సీరియస్గా ఒక పాలసీ, ఒక విధానపరమైన నిర్ణయంగా చెప్పిన దాఖలాలు అయితే ఆయన ప్రసంగాల నుంచి మనం తీసుకోలేము. ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలంటే అనుభవం ఉండాలి, అట్లాగే మీరందరూ గెలిపించాలి, మీరందరూ తగినన్ని సీట్లు ఇస్తే తప్ప ముఖ్యమంత్రి పీఠం రాదు అని ఇట్లా అన్యాపదేశంగా అనుకోవాలో, లేకపోతే జనసేన క్యాడర్ని ఉత్సాహపరచడానికి, చైతన్యపరచడానికి అన్నారో కానీ మొత్తానికి ఆయన నుంచి ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఇటువంటి ప్రకటనలు అయితే వచ్చినాయి. అయితే లోకేష్ గారు తాజాగా చేసిన ప్రకటనతో ఈ హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ రాశారు. ముఖ్యంగా మొన్న 19వ తారీఖు ఒక లెటర్ రాశారు, ఇవాళ 22వ తారీఖు మళ్ళీ ఇంకో లెటర్ రాశారు. ఇప్పుడు తాజాగా రాసిన లెటర్లో ఏంటంటే లోకేష్ గారు అటువంటి ప్రకటన చేశారు. మరి నిజంగా మీరు ముఖ్యమంత్రి పదవిని మీరు వదులుకుంటున్నారా స్వచ్ఛందంగా? కానీ మరి మీరు కనుక ముఖ్యమంత్రి పదవిని వదులుకొని రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకోకపోతే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏమిటి, వాళ్ళ సమస్యలు ఎవరు తీరుస్తారు? మీరు దీని మీద ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చారా? మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ రాశారు. సో ముఖ్యమంత్రి పీఠం గురించి ఇప్పుడు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన చర్చ నడుస్తున్నది. దీనికి జనసేన నుంచి ఎటువంటి సమాధానం వస్తుందనేది మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే దీనికి 2 రోజుల ముందు హరిరామ జోగయ్య గారు ఇంకొక లెటర్ రాస్తూ, బహిరంగ లేఖ రాస్తూ సీట్లు మీకు జనసేనకి తెలుగుదేశం ఎన్ని సీట్లు కేటాయిస్తున్నది, బయట జనమేమో రకరకాల నంబర్లు చెప్తున్నారు. కొంతమంది ఏమో 28 సీట్లు మాత్రమే ఇస్తుంది తెలుగుదేశం అంటున్నారు, కొంతమంది ఏమో 25 సీట్లు ఇస్తుంది అంటున్నారు. కానీ మీకు వచ్చేది 25 సీట్లేనా, 28 సీట్లేనా? 2019 ఎన్నికల్లో మీరిద్దరూ విడివిడిగా పోటీ చేస్తే తెలుగుదేశానికేమో 40% ఓట్లు వచ్చి 40% ఓట్లతో 23 సీట్లు గెలుచుకుంది. మీకైతే 6.9% దాకా వచ్చింది. మరి ఇప్పుడు కలిసి పోటీ చేస్తే మొత్తం మీద మీకు దాదాపు 57-58 సీట్లలో మీకు బలం ఉంది. మరి మీరు అన్ని సీట్లు డిమాండ్ చేయాలి కదా. మీరు నిజంగా అన్ని సీట్లు డిమాండ్ చేస్తున్నారా లేదా? మీకు మీరంటే బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా పోటీ చేస్తున్నట్టు లెక్క. మరి మీరు బడుగు బలహీన వర్గాల సీట్లను మీరు తీసుకొని ఆ సీట్లలో వాళ్ళని పోటీ చేయించి అసెంబ్లీలోకి పంపించి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడానికి మీరు ఎందుకు అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి హరిరామ జోగయ్య గారి లెటర్, అది సారాంశం అది. సో ఈ 2 అంశాల మీద, ఒకటేమో సీట్లు, నంబర్ ఆఫ్ సీట్స్, రెండోదేమో ముఖ్యమంత్రి పీఠం. ఈ 2 అంశాల మీద
జనసేన ఏమి సమాధానం చెప్తుంది అనేది ఒక ఆసక్తికర పరిణామము. దీని మీద హరిరామ జోగయ్య గారి ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు స్పందిస్తారా? ఒకవేళ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల పొత్తులో సీట్లని ఖరారు చేసుకున్న తర్వాత మాత్రమే అది తెలిసే అవకాశం ఉందా? ఇదంతా కూడా మనకి ముందు తెలియాల్సిన సమాధానాలు. థ్యాంక్ యూ.